హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు. అందరూ బాగున్నారండి? వేకునే దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి ప్రార్థన చేసుకున్నారా? వేకుజాము ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. ఈరోజు జీవాహారంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దినములు చెడ్డవి అంటున్నారు ప్రభువారు. దినములు ఎందుకు చెడ్డవి? ప్రతిరోజులాగే రాత్రి అవుతుంది, ఉదయం అవుతుంది, ఒక దినం జరిగిపోతుంది. చాలా వేగంగా రోజులు గడిగిపోతున్నాయి. నిజంగా 2024 ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. అప్పుడే మనము 2వ వారంలోనికి ప్రవేశించాము 2025లో. అయితే ఇన్ని రోజులుగా గడుస్తున్న నీవు గత సంవత్సరం అంతా నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నేను మారు మనసు పొందాను. ఖచ్చితంగా ఈ సంవత్సరము దేవునితో నేను ఎక్కువ సమయం గడుపుతానని గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నారా? మీ మనసులతో మీరు చేసుకున్న నిబంధనను ఫాలో అవుతున్నారా? జ్ఞాపకం చేసుకోండి. మనము దేవాది దేవుని ఎదుట మాట ఇచ్చినామని మరవకండి. దినములు చెడ్డవి. మీరు చూస్తున్నటువంటి విషయాల్లో అనేకమైనటివి ఈరోజు జరగకూడనివి జరుగుతూ ఉన్నాయి. దేశంలోనే ధనికులు ఉండేటువంటి ప్లేస్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదము జరిగింది. అనేక మంది ప్రాణ నష్టము, కోటాను కోట్ల ఆస్తి నష్టము జరిగింది. వారు చాలా ధనవంతులు. హాలీవుడ్ అంతా అక్కడే ఉంటుంది, సెలబ్రిటీస్ అంతా అక్కడే ఉంటారు. కానీ వారు వారి ప్రాణములకు గ్యారెంటీ ఇచ్చుకోలేకపోయారు. చల్లటి గాలులు ఎక్కువ వీస్తుండడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా విపరీతమైన మంటలు వ్యాపించి ఆర్పడానికి చాలా కష్టమవుతుందట. దినములు చెడ్డవండి. సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకోవాలి. కృపాకాలం ఉండగానే, ప్రభు సమీపముగా ఉండగానే ఆయన్ను వెతకాలి. షూలమితిలాగా ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నా ప్రియుడు ఎక్కడున్నాడని యెరూషలేము వీధుల గుండా పడి తిరిగినప్పుడు కావలి వారు ఆమెను పట్టుకొని కొట్టారు. సమయం మించిపోతే అంతే, కొట్టించుకోవాల్సి ఉంటుంది. బుద్ధి లేని 5 కన్యకల వలె మీరెవరో నేను ఎరగనని ప్రభు చేత అనిపించుకోవాల్సి వస్తుంది. దానికంటే కూడా నులివెచ్చని బతుకుట కంటే అసలు విశ్వాసమే లేకుండా భ్రష్టులైపోవట ఉత్తమమేమో అనిపిస్తుంది. కానీ ప్రభు ఆ విధంగా అనుకోరండి. అందుకే మన ఆలోచనలకు, దేవాది దేవుని ఆలోచనకు, భూమికి ఆకాశంకి ఎంత తేడానో అంత ఉన్నతంగా ఉన్నాయి ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు. అందుకే మనకు మరలా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తున్నారు, దినములు సమీపించినప్పుడు రోజులు పొట్టు వలె గడిచిపోతాయి. దినములు సొదొమ గొమొర్రా పట్టణము వలె దృష్టాంతములుగా మీకు కొన్ని జరుగుతాయి అంటున్నారు. నోవాహు కాలంలో జరిగినట్లుగా జరుగుతుంది అంటున్నారు. మనము ఇంకెప్పుడు తెలుసుకుంటాం? ఇంకెప్పుడు అప్రమత్తంగా ఉంటాం? ఇంకెప్పుడు మనము జ్ఞానుల వలె ప్రవర్తిస్తాం? ఎంతకాలము వెర్రివారి వలె, పిచ్చివారి వలె, అజ్ఞానుల వలె నాకు తెలిసిందే జ్ఞానం అంటూ విర్రబీగుతాం? ఎంతకాలము దేవుణ్ణి విమర్శిస్తాం? బుద్ధి లేక విమర్శించే వాళ్ళందరి విమర్శలు పట్టించుకుంటూ అది నిజమేమో అని ఎంతకాలము నువ్వు అవిశ్వాసం, అలాగే విశ్వాసము కోల్పోతూ బ్రతుకుతావు. దేవాది దేవుని సన్నిధిలో మోకరిల్లండి, ప్రార్థనలో ఏకీభవించండి. అనుదినము ఆయన సన్నిధిని పట్ల, ఆయన వాక్యము పట్ల, ప్రార్థన పట్ల అత్యాసక్తిని కనబరచండి. ప్రభువారు వాక్యముతో మీరు ఏం మాట్లాడనున్నారో వినగల చెవిని మీకు ఇవ్వండి. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కు అంటున్నాడు దేవుడు తన బిడ్డలు మాట వినలేదని. ఆకాశానికి చెవి ఉంది, భూమికి చెవి ఉంది, సృష్టికి చెవులున్నాయి. అంజూరపు చెట్టుకు చెవులు ఉన్నాయి కనుకనే చెప్పగానే అది విని ఎండిపోయింది. నీకు లేవా? దేవాది దేవుని వాక్యము ఎన్ని చోట్ల కంఠ ఘోష వలె జ్ఞానము సంత వీధుల వెంబడి స్వరమెత్తి ప్రచురము చేస్తున్నాగా నీకు వినిపించట్లేదా? యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగానే వెలుగు ఉండగానే మీ క్రియలను మీరు చక్కబరుచుకోనండి. దీపం ఉండగానే చక్కబెట్టుకోనండి. చీకటి వచ్చినప్పుడు మీరు ఏమి చేయలేరంటున్నారు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాం. దేవాది దేవుని సన్నిధిని మన హృదయంలో కుమ్మరించుకుంటూ ఏ దినమునకు ఆ దినము, ఎనాటికి నాటికి చాలు ఆయన సన్నిధిని సాగిల పడదాం.
పాపములు ఒప్పుకుందాం, శాంటిఫికేషన్ చేసుకుందాం. శుద్ధీకరణలో నీవు దేవాది దేవుని స్వరూపంలోనికి మారబడుటకు దేవుని సహాయం అడుగు. లోకంతో పని లేదు. ఎవరెవరో పాడైపోతున్న వారి గురించి చూసి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు దేవుని ఎదుట నీ క్రియలు కనపరుచుకోవడానికి ఎల్లప్పుడూ ఎఫెసీ 6:15-16 ప్రకారం నీ నడుముకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొలుగుకొని నిలబడండి. విశ్వాసమను డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుణ్ణి అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారని దేవుని వాక్యము ఆయన ఆత్మ ఖడ్గమును ధరించుకొని సిద్ధపడండి. దేవుడి చెడువటి కొద్ది మాటలు దేవుడు మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకొని రాకడలో మీరందరూ ఆయన ముఖ దర్శనము చేసుకుందరు కాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, మహోన్నతుడ, మహాకరుడ, గొప్ప దేవ, దినములు చెడ్డవి తండ్రి. ఈ చిన్న దినాల్లో మేము బ్రతుకుచున్నాము కనుక మేము మా కుటుంబములతో మా బిడ్డలతో సహా సిద్ధపడి నీ ముఖ దర్శనము చేసుకున్నటకు, నిన్ను ఎదుర్కొన్నటకు ప్రభు సిద్ధ మనసును జోడు తొడుగుకొని సిద్ధపడటకు సహాయం చేయమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ తమ హృదయ స్థితిని అందరినీ సరి చేసుకుంటున్న ప్రతి బిడ్డ మీద మీ నేత్రములు వచ్చి వారిని కడ వరకు నడిపించి బాధ్యత మీద మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ హోలీ సండే ఎవ్రీవన్.